భాగంగా ఇండ్లు ఇస్తాము అనే కోణంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన డిమాండ్ తీసుకురావడం జరిగింది, మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. అందులో భాగంగానే తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా మంది పేదలు ఉన్నారు కాబట్టి ఆ పేదలందరూ కూడా సొంతింటి కల నెరవేర్చడంలో భాగంగా గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది. కానీ కేసీఆర్ అని చెప్పిండు, సొల్లు కబుర్లు అని చెప్పిండు, తెలంగాణ ప్రజలు అమాయకులు కాబట్టి మంచి మనసున్నోళ్ళు కాబట్టి అనేక మాటలు చెప్పిండు. ఇందిరమ్మ ఇల్లు అనేది డబ్బా ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు లాంటి ఇండ్లను కడితే అల్లుడు ఇంటికాడికి వస్తే అత్తేడ వంతది అల్లుడే వంతరు, ముఖం చూసుకోకుండా నిద్ర పట్టదు, వాళ్ళకు ముఖం చూసుకుంటే నిద్ర పట్టదు. అత్తనేమో మామ దగ్గర, అల్లుడేమో బిడ్డ దగ్గర పక్క వేరే ఉండాలి కాబట్టి వేరే రూములు ఉండాలని చెప్పి సొల్లు కబుర్లు చెప్పిండు. ఇంకా ఇంటి ముందర ఉన్న గొర్రెలని, పందులను, దున్నపోతులను, గాడిదలను ఏళ్ళే కట్టేశారు, అవి కట్టేయడానికి కూడా కొంచెం స్థలం కావాలన్నాడు. అందుకోసమే నేను కట్టించేది డబల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పిండు కేసీఆర్ అనే దొంగ. అచ్చపేట నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కట్టలేదు ఈ దొంగ. కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఇల్లు కట్టిండు, ఎవరికి పంచలేదు. ఈ మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సొంత ఊర్లో డబల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి శిలాఫలకాలు వేసిరు, సంవత్సరాలు గడిచింది, ఒక్క ఇల్లు కట్టలేదు టీఆర్ఎస్ పార్టీ దొంగలు. అందుకోసమే ఈ పార్టీని చిత్తుగా ఓడించిర్రు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే అచ్చంపేట నియోజకవర్గంలోని ప్రజలు ఏ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఓడించని విధంగా 50,000 మెజార్టీతో ఓడించారు. ఇంకా సిగ్గు రాలేదు, ఆయన పోయి పైరవీలు చేస్తున్నారు. ఆయనకి బీఫామ్ రావద్దు, ఈయనకి బీఫామ్ రావద్దు, ఈయనకి రావాలని సిగ్గుండాలే. ఇక ఇండ్ల నిర్మాణానికి సంబంధించి ఇందిరమ్మ ఇంటికి PMAY నిధులు, ప్రధానమంత్రి ఆవాస యోజన నిధులు వాడుకోవాలని రాష్ట్ర సర్కారు యోచన. త్వరలో కేంద్రానికి చెప్పేందుకు ప్రణాళిక, ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ తర్వాత పథకం అమలుకు చర్యలు. PMAY పథకాన్ని తీసుకొని గత టిఆర్ఎస్ దొంగ సర్కార్. ఇక తెలంగాణలో ఇల్లు లేని అర్హులైన పేదలకు రాష్ట్ర సర్కారు అందించబోయే ఇందిరమ్మ ఇల్లు పథకానికి ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం PMAY నిధులు అందనున్నాయి. పథకం అమలుకు అవసరమయ్యే నిధుల్లో కొంతమేర కేంద్రం నుంచి అందుకోవాలని రాష్ట్ర సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. కేంద్రం నుంచి నిధులను తీసుకోవడం వలన రాష్ట్ర ఖజానా పైన భారం పడదని సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. నిధుల స్వీకరణ అంశానికి సంబంధించి త్వరలోనే కేంద్ర ముఖ్యులతో భేటీ అవ్వాలని సర్కారు పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు కేంద్రానికి సవివరంగా తెలిపేందుకు అవసరమైన ప్రణాళికను కూడా సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఎన్నికల ప్రచారంలో రాష్ట్రంలో ఇల్లు లేని పేదలకు ఇంటి స్థలం ఉన్న వారికి ఆర్థిక సాయం, స్థలం లేని వారికి స్థలం ఇచ్చి ఆర్థిక సాయం ఇల్లు నిర్మించేందుకు 5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇందులో భాగంగా ప్రజాపాలనలో ఇల్లు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తుల్లో భాగంగా ఇంటి నిర్మాణ ఆర్థిక సాయం కోసం దరఖాస్తులు వస్తున్నాయి. జనవరి 6తో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ముగియనుండగా దరఖాస్తులను ఉడపోసి అందులో ఇంటి నిర్మాణం కోసం ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే వివరాలను సేకరించనున్నారు. వివరాలన్నీ తేలాక పథకం అమలుకు అవసరమైన మార్గదర్శకాలను విడుదల చేసి అమలు చేయనున్నారు. PMAY పథకానికి అనుసంధానం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోయే ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస యోజన పథకానికి అనుసంధానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. వాస్తవానికి కేంద్రం కూడా రాష్ట్రాలకు PMAY కింద ఇళ్ల నిర్మాణాలకు కొంతమేర నిధులను అందిస్తుంది. అయితే కేంద్రం నుంచి నిధులను అందుకోవాలని అంతకు ముందుగానే రాష్ట్రంలో ఎన్ని ఇళ్లను నిర్మించాల్సి ఉందనే అంశంతో పాటు లబ్ధిదారుల వివరాలను తెలుపుతూ కేంద్ర ప్రభుత్వానికి సవివర నివేదికను అందించాలి. ఆ తర్వాత అందుకు అవసరమైన నిధులను కేంద్రం విడతల వారీగా రాష్ట్రానికి చెల్లిస్తుంది. కానీ గత ప్రభుత్వ హయాంలో కేంద్రం నుంచి వచ్చే ఈ పథకం నిధులను వినియోగించుకోకపోగా అసలు రాష్ట్రంలో నిర్మించాల్సిన ఇళ్ల నిర్మాణ జాబితాను కూడా కేంద్రానికి అందించలేదు. ఫలితంగా గత ప్రభుత్వ హయాంలో 2017-18 తర్వాత PMAY నిధులు రాష్ట్రానికి రాలేదు. గతంలో 2016-17లో 190.79 కోట్లు, 2017-18లో 1120.7 కోట్లు కలిపి మొత్తం 1311 కోట్లను కేంద్రం నుంచి నిధులు అందాయి. ఇక ఆ తర్వాత నుంచి అప్పటి సర్కారు కేంద్రానికి జాబితా ఇవ్వలేదు, కేంద్రము నిధులు ఇవ్వలేదు. దాంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకానికి ఆర్థికంగా కొంత సమస్య ఏర్పడింది. ఇప్పుడు తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ సర్కారు కేంద్రం నుంచి రావాల్సిన వచ్చే నిధులన్నింటినీ సంపూర్ణంగా వినియోగించుకోవాలని భావిస్తుంది. అందులో భాగంగానే ఇందిరమ్మ ఇల్లు పథకానికి PMAY పథకానికి అనుసంధానం చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్ర సర్కారు కేంద్ర పథకంతో అనుసంధానం అయితే పట్టణ ప్రాంతాల్లో నిర్మించబోయే ఒక్కో ఇంటికి 1.60 లక్షలకు పైగా, గ్రామీణ ప్రాంతాల్లో 75,000కు పైగా ఆర్థిక సాయం అందనుంది. ప్రస్తుతం
పిఎంఏవై కింద పట్టణ గ్రామీణ ప్రాంతాల వారీగా ఒక్కో ఇంటికి కేంద్రం 2015 నిర్మాణ అంచనా ప్రకారం ఆర్థిక సాయం అందిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ పథకంతో అనుసంధానం కావాలని భావిస్తున్న తెలంగాణ సర్కార్ ఆ నిర్మాణ అంచనాలను పెంచాలని కోరాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. 2015 తర్వాత నుంచి ఇంటి నిర్మాణాలకు అవసరమైన సామాగ్రి సిమెంట్, ఐరన్ సహా ఇతరత్ర ధరలు పెరగడంతో అంశాలను పరిగణలోకి తీసుకుని ఆర్థిక సాయాన్ని పెంచి ఇస్తే పేదలకు న్యాయం జరుగుతుందని కేంద్రానికి వివరించనున్నట్టు సమాచారం. దీంతో రాష్ట్ర ఖజానాకు కొంత ఉపశమనం లభిస్తుందని సర్కార్ యోచిస్తుంది. ఇది ప్రజల గురించి ఆలోచించే ప్రభుత్వాలు, నాయకులు అంటే ఇట్లుంటారా? మీరు కేంద్రం నుంచి నిధులు వచ్చేది ఉంటే అవి మాకొద్దురా, మేము మోతవర్లం, ఇంకా బీజేపీ ప్రధానమంత్రి మోడీ ఇస్తే మేము పైసలు తీసుకుంటామా? దేశంలో ధనిక రాష్ట్రం అది, మేము పెద్ద మోతవర్లం, మాకెందుకు ఈ బీజేపీ వాళ్ళు ఇచ్చేదని చెప్పిండు టీఆర్ఎస్ పార్టీ దొంగలు. మీరు తీసుకోకపోవడం వల్ల మీదేమన్నా నష్టం వచ్చిందా? మీకు తెలంగాణ ప్రజలు నష్టపోయిర్రు. తెలంగాణ ప్రజలు నష్టపోయి గుద్దితే ఓట్ల రూపంలో గుద్దితే మీ కూసాలు మొత్తం కదిలిపోయినాయి. ఇంకా ఏం చేయాలో తెలియక కేటీఆర్ రోజు ఒకసారి బయటకు వస్తుండు, కాంగ్రెస్ వాళ్ళు మేనిఫెస్టో ఇచ్చిండ్రు, అమలు చేయాలని. ఏం అమలు చేస్తారా తిక్కలోడా? నాకు అర్థం కాదు. 9.5 ఏళ్ళ నుండి నువ్వు ఏం అమలు చేసినవరా నాయన? వీళ్ళు అమలు చేయనిక టైం పట్టని, ఒక నెల రోజులు అయింది, నెల రోజులు కాలేదు. ఇంకా పిచ్చి లేచిన లేక మంత్రి పదవి ఊసిపోయిన తర్వాత మైండ్ పనిచేసలేనట్టుంది ఒకరికొకరికి టీఆర్ఎస్ వాళ్ళకు.